తులారాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిల సంచారము, గురువు మిథున రాశిల సంచారము, రాహు కుంభరాశిల సంచారం, కేతు సింహరాశిల సంచారము. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు కూడా ఏప్రిల్ 19వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో అంటే మార్చి మాసంలో ఏర్పడిన పంచమ స్థానంలో 4 గ్రహాల ఒక కూటమి, చతుర్గ్రహ కూటమి అనేది పంచమ స్థానంలో ఏర్పడింది. ఇక్కడ రికగ్నైజేషన్కి సంబంధించిన విషయాలలో చాలా అంతవరకు మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీ పైన ఏదో ఒకటి నెగిటివ్ రిమార్క్ అనేది రావడము, మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా, లేదా మీ భార్యని లేదా మీ భర్తని ఎంత మీరు ఇష్టపడినప్పటికీ కూడా, లేదా మీ సంతానపరమైన విషయాలలో మీరు ఎంత వాళ్ళ విషయంలో మీరు మంచి చేయాలని చూసినప్పటికీ కూడా వాటిల్లో రికగ్నైజేషన్ ఎక్కడో ఒక చోటు మీరు కోల్పోయి ఉంటారు. అరే నేను ఇంత పని చేస్తున్నాను నా పిల్లల కోసము, నా భార్య కోసము, నా భర్త కోసము, లేదా నా ఉద్యోగ విషయాలలో, అయినా నాకు ఒక రికగ్నైజేషన్ రావట్లేదు, నన్ను అందరు కించపరుస్తున్నారు అనే ఒక ఒత్తిడి, టెన్షన్ మీ మైండ్లో ఎక్కువ మీరు ఫీల్ అవ్వడానికి మీరు ఫీల్ అవుతూ వస్తూ ఉంటారు. అలానే ప్రేమ విషయాలలో నమ్మించి మోసం, కొంచెం ఈ లవ్ రిలేషన్షిప్లో ఏదైనా మోసపోవడం లాంటిది, వాటిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటిది, అలానే కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి కొంచెం ఎక్కడో ఒక చోట భయం అనేది ఇన్నరి అంటే మెంటలీ భయం, ఎక్కడో ఒక చోటు నిద్ర లేకుండా ఉండడము, నిద్ర పట్టకపోవడం లాంటిది, టెన్షన్కి గురి అవ్వడం లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఆ పంచమ స్థానంలో ఉంటున్న ఈ కుజ మరియు బుధుడు ఇద్దరు కూడా 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏప్రిల్ మాసంలో. ఆల్రెడీ సూర్యుడు మార్చి 15వ తేదీ పంచమ స్థానం నుంచి ఆయన షష్ఠ స్థానంలోకి ప్రవేశించారు మార్చి 15వ తేదీ తర్వాత. ఈ ఏప్రిల్ మాసంలో కూడా బుధుడు కూడా మరియు కుజుడు కూడా ప్రవేశిస్తున్నారు. 6వ స్థానంలో ఈ శని కూడా యోగిస్తాడు, అలానే సూర్యుడు కూడా యోగిస్తాడు, అలానే బుధుడు కూడా యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తాడు. 6వ స్థానం అంటే ఏంటి? వివాదాలు తెచ్చిపెట్టే స్థానం, వివాదాల ఒక్క స్థానం. అది అపోనెంట్స్ విషయంలో కావచ్చు, ఎనిమి విషయంలో కావచ్చు, కోర్టు విషయంలో కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, వివాదాలు. ఆ వివాదాలని మనం ఎంతవరకు తట్టుకుంటామో అది 6వ స్థానంలో ఏ ప్లానెట్ బలిష్టంగా ఉంటుందో, ఏ దశ జరుగుతుందో వాటి మీద డిపెండ్స్ అయ్యి ఉంటుంది. అలానే అప్పులు, రోగము, శత్రువుల స్థానం కూడా 6వ స్థానం. మొత్తానికి వివాదాల ఒక్క స్థానం. అలాంటి స్థానంలోకి మళ్ళీ కుజుడు లాంటి ఫైరీ ప్లానెట్ వెళ్ళడము, సూర్యుడు కూడా వెళ్ళడము, శని అస్తంగతమయ్యాడు. ఎక్కడో ఒక చోటు ఆల్రెడీ చెప్పాను మీకు, రికగ్నైజేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను ఎంత చేసినా, నేను ఏం చేసినా ఎదుటివాడు గుర్తించట్లే అనే ఒక ఆలోచన, నిద్ర లేకుండా ఉండడము, నిద్ర పట్టకపోవడము, బాగా ఫీల్ అవ్వడం లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తారు. అలానే ఒక ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కావచ్చు, డబ్బుకి సంబంధించిన విషయంలో కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయంలో కావచ్చు,
ఉద్యోగ విషయాలు కావచ్చు, ఎక్కువ వాటిల్లోనే ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండడానికి ఈ మాసంలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్. యు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ మోర్ లైక్ వర్క్ మీద, బిజినెస్ మీద, వీటి మీదనే ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసిన ప్రమేయాలు ఒక మాసంలో ఏర్పడుతూ ఉంటుంది. వర్క్ లోడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే కొంచెం కూడా టైం లేకుండా కొంచెం బాగా వర్క్ లోడ్ అనేది మీరు ఈ ఒక మాసంలో మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే 6వ స్థలంలో ఉంటున్న గ్రహాలు అందరూ కూడా 12th హౌస్ని చూస్తారు. కొంచెం హెల్త్ విషయంలో బోన్స్ రిలేటెడ్ కావచ్చు, మజిల్స్ రిలేటెడ్ కావచ్చు, ఎక్కడో ఒక చోటు నిశ్శక్తిగా అనిపించడం లాంటిది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. నిద్ర లేకుండా ఉండడము, నిద్రాహీనత, అంటే వేళ కాని వేళంలో టైం కాని టైంలో వర్క్ రావడము, లేదా వర్క్ విషయంలో ఏదో ఒక విషయంలో మీరు ఎక్కువ పోరాడాల్సిన ప్రమేయాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 సార్లు ఎక్కువ పోరాడాలి. అంటే ఎక్కువ స్ట్రగల్ని, ఎక్కువ స్ట్రెస్ని మీరు ఫేస్ చేయాలి ఒక సమయంలో. నేను ముందుగానే చెప్పాను ఆల్రెడీ, ఈ ప్రేమికుల విషయంలో ప్రేమికులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పంచమాధిపతి శని అవుతాడు, 6వ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. సో మీరు వేసే ప్రతి అడుగు, మీ ఆలోచన విధానం అనేది చాలా నెగిటివ్ వేలో ఉంటుంది. వాటిని ఇది నెగిటివ్ అని మీరు గుర్తు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. గుర్తించుకోవాలి మిమ్మల్ని మీరు. నేను ఎక్కడో ఒక చోటు నెగిటివ్ థింకింగ్ చేస్తున్నాను, నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అని మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు అప్పుడు తెలుస్తుంది. అలానే ఈ తులారాశికి దశమాధిపతి చంద్రుడు మనకి 2.5 డేస్కి ఒకసారి మనకి సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి మెయిన్ మనము శనిని మనము కర్మకారకుడిగా మనం తీసుకుంటాం. కాబట్టి వర్క్ రిలేటెడ్ ఎక్కువ ప్రెజర్, లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, చూస్తారు. అలాంటిది అంటే పోరాడాల్సిన ప్రమేయాలు ఎక్కువగా ఉంటాయి. అలానే 7వ స్థానంలో శుక్రుడి ఒక సంచారం, అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు 7వ స్థానంలో శుక్రుడు పెద్దగా యోగించాడు. మ్యారేజ్ లైఫ్లో పెద్దగా డిస్టర్బెన్స్ అని కాదు, ఇక్కడ పెద్దగా హ్యాపీగా అని కాదు, సో అండ్ సోగా వెళ్తూ ఉంటుంది. పెద్దగా మ్యారేజ్ లైఫ్లో పెద్దగా ఇక్కడ వాటి మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టడానికి ఇక్కడ అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. అంటే మీ పార్ట్నర్ మీద, అంటే మీ వైఫ్ మీద కావచ్చు, మీ భర్త మీద కావచ్చు, దృష్టి సాధించడానికి ఇక్కడ అవకాశాలు ఉండదు. అయితే ఏప్రిల్ 19వ తేదీ తర్వాత అష్టమానికి వెళ్ళిపోతాడు. అష్టమ స్థానంలో ఆయన యోగిస్తాడు. ఆకస్మికంగా కాస్త ఆర్థిక విషయాల్లో కొంచెం లబ్ధి మీకు రావడానికి, మంచి మంచి భోజనాలు చేయడానికి మీకు కొంచెం ఆస్కారాలు ఏర్పడతాయి. అలానే ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కొంచెం మీ భార్య లేదా మీ భర్త ఒక ఇగో క్లాషెస్ రావడము, ఆర్గ్యుమెంట్ క్రియేట్ అవ్వడము, కొంచెం ఇలాంటివి. అలానే మీరు పని చేసే చోటు మీ బాస్తో కొంచెం ఎక్కువ వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రమేయాలు ఏర్పడము, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. 7వ స్థానంలో సూర్యుడు పెద్దగా యోగించడు, పెద్దగా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేయడు. కానీ బట్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీకు కొంచెం పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు, మీరు చేసే ప్రతి పనిలో కావచ్చు, కూల్గా ఉన్నట్లు కనుక అయితే కొంచెం లాభం అనేది సూర్యుడు ఉంటున్నాడు కాబట్టి లాభం అనేది అయితే ఇస్తాడు. సో ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మరి ఏం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. హనుమాన్ చాలీసా రోజు రాత్రి 8 సార్లు పడుకునేటప్పుడు చదువుకొని పడుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే, అలానే ఎక్కువ అమ్మవారిని, కాళికా అమ్మవారిని ఎరుపు రంగుల పూలతో పూజించుకోవడం అనేది
మీకు మరింత ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.